ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. 3 Men and a Ghost ఇది ఒక కామెడీ, డ్రామా అండ్ సస్పెన్స్ హర్రర్గా ఉంటుంది. పర్లేదు ఫ్రెండ్స్, వన్ టైం అయితే హ్యాపీగా చూడొచ్చు. ఇది ఒక ఇటాలియన్ వాళ్ళది, తెలుగులో అయితే డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ రోజే రిలీజ్ అయింది. ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్ దగ్గరగా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఒక లైక్ కొట్టేసండి. ఓకేనా, కొట్టేసారు కదా, థ్యాంక్ యూ. ఇంక మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ముగ్గురు బాయ్స్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అలాగే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఒక కాంటెక్స్ట్లో ఒక ప్రైజ్ విన్ అవ్వడం కోసం వాళ్ళు ఏంటంటే ఒక ప్లేస్కి అనేది వెళ్ళడానికి ట్రై చేస్తారు. అక్కడికి వెళ్ళకుండా వేరే ప్లేస్కి అనేది వేరే ఇంటికి అయితే వెళ్తారు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సస్పెన్స్గా ఒక హర్రర్ ఒక చిన్న పాప దగ్గర ఇరుక్కుంటారు. ఆ పాప లేకపోతే దయ్యమా లేకపోతే ఏంటి, ఆ పాపతో కొంచెం కామెడీ చేస్తూ ఉంటారు. అన్నీ జరుగుతూ ఉంటాయి, కామెడీ, హర్రర్, సస్పెన్స్గా జరుగుతూ ఉంటుంది. ఒక ల్యాగ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది, కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది, కొంచెం ఈంత సోదిలా ఉంటుంది. బట్ ఓవరాల్గా సినిమా పర్లేదు, బాగానే ఉంది. వన్ టైం అయితే హ్యాపీగా చూడొచ్చు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ సినిమాటోగ్రఫీ కానీ, తెలుగు డబ్బింగ్ కానీ ఇదంతా ఓకే ఉంది ఫ్రెండ్స్. పర్లేదు. ఆ గ్రాఫిక్స్ కానీ, విఎఫ్ఎక్స్, ఆ దయ్యాన్ని వాడిని కామెడీ కానీ, చివరికి వాళ్ళ ముగ్గురిని ఆ దయ్యం ఏం చేసింది, అసలు ఏం జరుగుతుంది ఆ ఇంట్లో అనేది బేసిక్గా చూపించారు. పర్లేదు ఫ్రెండ్స్, వన్ టైం అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంక ఈ సినిమాని ఫ్యామిలీతో చూడవచ్చు అంటే ఫ్యామిలీతో కూడా చూడవచ్చు. చిన్న కొన్ని ప్లేసుల్లో కొంచెం లైట్ రొమాన్స్ అండ్ ఎక్స్పోజింగ్ ఉంటుంది. అది ఓకే అనుకుంటే ఇంకా ఫ్యామిలీతో చూసేయండి. ఓకేనా, ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.